రాజు గారు ఈ రోజు మీరు మధురంలో క్యారెట్ పెసర హల్వా చేయబోతున్నారు. అవునండి. క్యారెట్ హల్వా తెలుసు, పెసరపప్పు హల్వా తెలుసు, కానీ కాంబినేషన్ మాత్రం చాలా కొత్తగా ఉందండి. అంటే టేస్ట్ కూడా కొంచెం కొత్తగా ఉంటుంది, బట్ చాలా బాగుంటుంది. అంటే రెండిటి కాంబినేషన్లో క్యారెట్ అండ్ పెసర కాంబినేషన్ బాగుంటుంది అంటున్నారు. బాగుంటుంది. సో ఆఫ్ కోర్స్ ఇది చాలా కమ్మగా ఉంటుందండి, ఇది కూడా టేస్ట్గా ఉంటుంది. ఈ రెండు కలిపితే ఇంకా టేస్ట్ ఇంకా బాగుండొచ్చు. సో ఎవరు ట్రై చేయలేదు, మీరు మాకు చేసి చూపిస్తున్నారు. థ్యాంక్ యూ. ఓకే, మరి క్యారెట్ పెసర హల్వాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. క్యారెట్ పెసర హల్వాకి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, పంచదార 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ 50 గ్రాములు, యాలకుల పొడి 1/2 టీ స్పూను, పాలు 1 కప్పు, పచ్చికోవా 1/2 కప్పు. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. క్యారెట్ పెసర హల్వా. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం పెసరపప్పు మెత్తగా ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే, ఇది నార్మల్ పెసరపప్పు తీసుకున్నారా? అవునండి. ఓకే, కొద్దిగా నెయ్యి వేసుకుని, ఓకే, సో దీంట్లో డ్రై ఫ్రూట్స్, మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఓకే, ఎన్నన్నా వేసుకోవచ్చు, మన ఇష్టం. డ్రై ఫ్రూట్స్ తీసేసుకున్నాం. కిస్మిస్లు వాళ్ళు ఉబ్బుతాయండి నేతిలో వేసి వేయించిన వెంటే. తర్వాత మళ్ళీ నార్మల్ దీంట్లోనే కాస్త నెయ్యి వేసి. ఓకే, సో కొన్ని రకాల స్వీట్స్ కొంచెం నెయ్యి బాగానే పడుతుంది. ఎస్, అయినా అప్పుడప్పుడు చేసుకుంటాం కాబట్టి ఏం చేసుకున్నా పర్వాలేదు. క్యారెట్ తురుము. ఓకే, నేతిలో ఈ క్యారెట్ తురుము వేస్తే బాగుంటుంది కదండి, క్రంచిగా అవుతాయి చక్కగా. చాలా బాగా, స్మెల్ కూడా బాగా వస్తుంది. కాస్త మనకి ఏంటంటే పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఓకే, సో ఆల్రెడీ పెసరపప్పు ఉడికించి పెట్టారు కాబట్టి ఇంకా ఈజీగానే అయిపోతుంది. కొంచెం మనకు వేగితే సరిపోతుంది. ఓకే, మరి ఇది వేగిలోపు ఒక చిట్కా చూద్దామా? ఓకేనండి. ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. పేల సమస్యతో బాధపడేవారు 1/2 లీటర్ నీళ్లలో పటిక వేసి కరిగించి దీన్ని మాడుకి మర్దన చేసుకున్నట్లయితే పేల సమస్య నుండి దూరం అవ్వచ్చు. చిట్కా చూసారుగా, వేయిపోయింది కదండి, దగ్గరకు వచ్చేసింది మొత్తం క్యారెట్ అంతా. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు, పొడుగులు వేయాల్సి ఇదేమో చక్కగా పేస్ట్. వావ్, నో డౌట్ తింటే చాలా బాగుంటుంది. కాకపోతే ఎవరు నాకు తెలిసి కాంబినేషన్ ట్రై చేసి ఉంటారు, మీరు మాకు చేసి చూపిస్తారు. ఓకే, కాచి చల్లార్చిన పాలు. సో ఈ పెసరపప్పు ఏంటంటే కొంచెం మనం వేయిస్తుంటే కొంచెం దగ్గర పడుతుంది. ఓకే, కాబట్టి ఇంకా కలుపుతూనే ఉండాలి. సో అలాగే కొంచెం అవసరం అనుకుంటే ఇంకా కాస్త పాలు కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, పెసరపప్పు అండ్ క్యారెట్. సో దీంట్లో సరిపడా పంచదార. సో దీంట్లో కొద్దిగా యాలకుల పొడి. కాసేపు అలా మనం వదిలేస్తే పెసరపప్పు కింద పట్టేస్తుంది. ఓకే, సో ఇప్పుడు దీంట్లో పచ్చికోవా. ఇది పచ్చికోవా కంపల్సరీ యాడ్ చేయాలండి? ఉంటే బాగుంటుంది, ఉంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది, లేకపోయినా పర్వాలేదు, తీసుకోవచ్చు. ఓకే, సో రెడీ అయిపోయింది. సో నెయ్యి అంతా కూడా మొత్తం సైడ్కి రిలీజ్ అయిపోతుంది, అంటే ఏంటంటే మనకి డిష్ రెడీ అన్నట్టు. అవునండి. ఓకే, సో కొన్ని డ్రై ఫ్రూట్స్ దీంట్లో వేసేసుకుని, కొన్ని పైన టాపింగ్ ఉంచారా? గార్నిష్ కూడా ఉండాలి కదా. ఎస్, చాలా బాగుందండి చూడటానికి. ఫస్ట్ ఈ కాంబినేషన్ ఏంటి అనుకున్నాను, క్యారెట్ అండ్ పెసరపప్పుతో హల్వా అని, కానీ వావ్, సూపర్. ఓకే, సో మిగిలిన డ్రై ఫ్రూట్స్ ఇలా పైన చేసుకుని మనం గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఓకే, వావ్, ఓకే, హల్వా రెడీ అండి. క్యారెట్ పెసర హల్వా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. క్యారెట్ పెసర హల్వా తయారు చేయు విధానం: ముందుగా పెసరపప్పు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో మరికొద్దిగా నెయ్యి వేసి క్యారెట్ తురుము వేసి వేగనివ్వాలి. దీనిలో ఉడికించిన పెసరపప్పు వేసి పాలు పోసి ఉడకనివ్వాలి. తర్వాత పంచదార, యాలకుల పొడి, పచ్చికోవా వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ ని వేసి సర్వ్ చేసుకుంటే క్యారెట్ పెసర హల్వా రెడీ.